హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ మేము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినాం. ఇది అందరికీ తెలిసిన ప్లేసే, ఇప్పటికీ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసుంటారు. కానీ ఈ వీడియోలో ఇంకొక స్పెషల్ కూడా ఉంది, అది నేను మీకు ముందు చెప్తా. సో మేమైతే ఫస్ట్ మా ఇంటి నుంచి ఉప్పల్ వరకు మెట్రోలో వెళ్ళి అక్కడి నుంచి బస్లో మేము భువనగిరి స్టాప్లో దిగి అక్కడి నుంచి షేర్ ఆటోలో మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి నంబర్ ఆఫ్ షేర్ ఆటోస్ ఉన్నాయి. ఫస్ట్ మనం అక్కడ దిగంగానే మనకు తిరుపతిలో దిగిన ఫీలింగే వస్తుంది. నాకైతే ఎస్పెషల్లీ ఆ రోజు గూస్ బంప్స్ అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఆర్చ్ దగ్గర దిగిన తర్వాత లోపలికి మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళగానే ఇక్కడ మనకు గోపురం కనిపిస్తుంది. అక్కడే మనకు గరుడ, ఇంకా ఆదివరాహస్వామి, ఇంకా నరసింహస్వామి, ఆంజనేయుడు ఇలా అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తే ఒక వాటర్ ఫౌంటైన్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళగానే ఎంత ఎండున్నా కూడా అక్కడ చాలా చల్లగా అనిపించింది. అండ్ అక్కడ నుంచి కొంచెంగా మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళంగానే వావ్, రెండు కళ్ళు సరిపోవు అసలు. ఎంత పెద్ద శ్రీవారి పాదాలు చూడండి. మనం తిరుపతి వెళ్తే శ్రీవారి పాదాలు చూడడానికి అంత పైకి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళడానికి ఎంత కష్టపడుకుంటూ వెళ్ళినా బాగుంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఇలా మెట్లు ఎక్కుతూ వెళ్ళేటప్పుడు కూడా ఆయన అవతారాలన్నీ కనిపిస్తాయి. ఒక్క మెట్టుకి ఆయన నామాలు, అండ్ ఎక్కుతున్నంతసేపు ఎడమ వైపు ఆయన అవతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, ఇలా లైన్గా అవతారాలు ఉంటాయి. అవన్నీ మనం దర్శించుకుంటూ హ్యాపీగా మెట్లెక్కి పైకి అయితే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇది వినాయకుడి టెంపుల్, అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి గరుడ స్వామి, ఆ తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత భూవరాహ స్వామి, ఇలా అందరి దగ్గర దర్శనం చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళినాం. నిజానికి మనము వెంకటేశ్వర స్వామిని చూడడానికంటే ముందు వరాహస్వామిని ఖచ్చితంగా చూడాలంట. ఎందుకంటే వరాహస్వామిని చూసొచ్చిన వారికే ఆయన వరాలు ఇస్తాడంట. అందుకనే మేము ఫస్ట్ వరాహస్వామిని చూసి టెంపుల్లోకి వెళ్ళినాము. అక్కడ ఒక పెద్ద గంట, ఎంత పెద్ద గంట అంటే అది ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ కేజెస్ ఉంటుందంట. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో అంత పెద్ద గంటను చూడడం జరిగింది. అక్కడ అంత లైన్లో అంతసేపు వెయిట్ చేసైనా సరే చివరికి నా ఛాన్స్ కూడా వచ్చింది. మేమందరం కూడా ఆ గంట కొట్టేసి అక్కడి నుంచి ఇంకా మేము దర్శనానికి లోపలికి వెళ్ళినాం. ఇక్కడ నుంచి ఫోన్ అలో లేదు కాబట్టి ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మేము చూసిన అతిపెద్ద అద్భుతం ఇది. నాకైతే చాలా నచ్చింది. నేపాల్ తర్వాత మళ్ళీ స్వర్ణగిరిలోనే ఈ అద్భుతం ఉందంట. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇది చూసి 100% సాటిస్ఫై అవుతారు. మేము కూడా సాటిస్ఫై అయిపోయినాము. తర్వాత ఇక్కడ నుంచి మీరు చూస్తున్నవన్నీ టెంపుల్ బయట మనకు తిరుపతిలో మాడవీధులు ఎట్లుంటాయో ఇక్కడ కూడా సేమ్ అట్లానే మాడవీధులు ఉంటాయి. ఈ మాడవీధుల నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్తే ఇది అన్నసత్రం. మేము ఏప్రిల్లో వెళ్ళినాం కాబట్టి అప్పటికే అన్నసత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో వాళ్ళు తర్వాత ఒక నెల తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పారు కాబట్టి మేము జస్ట్ వెళ్ళి అక్కడ అన్ని పరిసరాలన్నీ చూసి ఆ గుడి కట్టించిన ఆ పర్సన్ని కూడా చూసినాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అంతే, టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఇలా కొన్ని హ్యాపీ థింగ్స్ చూసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాము. ఎండ చాలా ఉండే కానీ ఆ భక్తిలో ఆ ఎండ ఏం తెలియలేదు. కానీ తర్వాత 2 రోజులు అస్సలు లేవలేదు ఎండ దెబ్బకి. అండ్ ఇది మా జర్నీ ఆఫ్ స్వర్ణగిరి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.